ఒకవైపు వేగంగా కాళేశ్వరంపై పినాకి చంద్ర ఘోష్ విచారణ చేస్తుంటే మరోవైపు విద్యుత్ కొనుగోలుపై విచారణ జరుగుతోంది. విద్యుత్ శాఖ 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. విద్యుత్ శాఖపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై 30 మంది అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు రావాలని ఆదేశించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. ఒకవైపు కాళేశ్వరంలో అవకతవకల గురించి పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ జరుగుతుంటే మరోవైపు విద్యుత్ శాఖ కొనుగోలులో అప్పులకు సంబంధించి అవకతవకలకు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కూడా విచారణ జరుగుతోంది కదా. సో రెండు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇటు కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా రెండు విచారణలు వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా కాళేశ్వరంతో పాటు ఇటు విద్యుత్ కొనుగోలు అంశం పైన పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అందులో కోట్ల రూపాయలు ప్రజా సంపద వృధా అయిందనేది గత ప్రభుత్వం సంబంధించినప్పుడు మనం చూసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు అంశాలు కూడా మాజీ న్యాయమూర్తులతో విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు విచారణలు కూడా ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు విద్యుత్కు సంబంధించిన కొనుగోలు అంశం. ప్రధానంగా విద్యుత్ కొనుగోలు అంశంలో భద్రాద్రి, యాదాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్టులతో పాటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశంలో భారీగా అవకతవకలు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయల ప్రజా సంపద వృధా అయిందనేది గత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి కొన్ని శ్వేతపత్రాలు కూడా విడుదల చేసింది. దాదాపు 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ శాఖ ఉందంటూ కూడా శ్వేతపత్రం విడుదల చేసినటువంటి నేపథ్యం కూడా చూసినాం. ఇక ఈ రెండు అంశాల్లో కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఈ మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిలి ప్రాజెక్టులు పూర్తిగా వైఫల్యం చెందాయి, పూర్తిగా కృంగిపోయాయి. దీని మీద కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. దాదాపు 40 రోజుల పైగా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇటు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా దాదాపు చేతులు మారే కోట్ల రూపాయల అవకతవకలు జరిగిందనేది స్వయంగా ముఖ్యమంత్రి ఒక ఆధారాలతో బయటపెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ రెండు అంశాల్లో కూడా ఇటు ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం అవకతవకలపైన సంబంధించి విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఎందుకంటే ట్రాన్స్కో, జెన్కో ఈ రెండు సంస్థలకు చైర్మన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, సీఎండీ ప్రభాకర్ రావు కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆయన ముందు ఉంచినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అవసరం అనుకుంటే మరోసారి కూడా మిమ్మల్ని పిలుస్తామంటూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. దీంతోపాటు ఒక 30 మందికి పైగా విద్యుత్కు సంబంధించిన అధికారులపైన ఇప్పటికే నోటీసులు అందాయి. కొంతమంది ఆ నోటీసులకి ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇవ్వనటువంటి అధికారులు కూడా ఉన్నారు. అందులో అరవింద్ కుమార్ కూడా ప్రధానంగా గతంలో ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పేరు కూడా అందులో ఉంది. ఆయన కూడా ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు, దానికి సంబంధించి ఆ నోటీస్కు స్పందించలేదనేది కూడా చర్చ జరుగుతుంది. దాంతో ప్రభాకర్ రావు కూడా, సీఎండీగా ప్రభాకర్ రావు కూడా ఆయన ఇవాళ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందుకు వచ్చారు. ఈ మూడు అంశాలు యాదాద్రి, ఇటు భద్రాద్రి, ఇటు ఛత్తీస్గఢ్, ఎందుకంటే తక్కువగా వస్తున్నటువంటి విద్యుత్తును ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. అందులో కోట్ల రూపాయల ప్రజా సంపద చేతులు మారింది అనేది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 81,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారు? ఇప్పటికే ఆ వడ్డీలే కొన్ని కోట్ల రూపాయల్లో నెలకు కొన్ని వడ్డీల రూపంలో కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రెండు కాళేశ్వరం, ఇటు విద్యుత్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులు సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, అందులో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకైతే ఎల్ నరసింహారెడ్డి సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మిగతా అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు,
రైట్, ఇప్పటికే విద్యుత్ శాఖలో అప్పులకు సంబంధించి 30 మంది అధికారులకు నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది కదా. అయితే ఈ మొత్తం విచారణ ఎప్పటికి పూర్తవుతుంది? కంప్లీట్ నివేదిక ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? దాదాపు ఇటు కాళేశ్వరం పైన దాదాపు 40 రోజుల పైన విచారణ కొనసాగుతుంది. ఇది కూడా దాదాపు 40 రోజులు దాటింది. బహుశా 100 రోజుల్లో ప్రభుత్వానికి ఒక స్పష్టమైన నివేదిక అందిస్తామని ఇటు ఏదైతే ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో అయినటువంటి కమిషన్ చెబుతూ ఉంది. విద్యుత్ కొనుగోలు ప్రధానంగా రాష్ట్రంలో 24 గంటలు మేము కరెంట్ అందించాం, రైతులకు మేము అన్యాయం చేయలేదు అనేది గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. కానీ అందులో జరిగినటువంటి ప్రధానంగా కొన్ని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలులో జరిగింది. ఇటు థర్మల్ ప్రాజెక్టు యాదాద్రి, భద్రాద్రి ఈ 2 థర్మల్ ప్రాజెక్టులో కూడా టెండర్లు పిలవకుండానే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం, ఇట్లాంటి అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా అందులో అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో కమిషన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్టింగ్ జడ్జితో మాజీ న్యాయమూర్తితో కమిషన్ నియమించింది. దాని మీద ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా 100 రోజుల్లో విద్యుత్ కొనుగోలు అంశంలో ఏం జరిగింది, నిజంగా ఎంతమంది అంటే గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు, ఇటు అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరికీ నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగిస్తే స్పష్టమైన ఒక నివేదిక నిజంగా కొనుగోలులో అవకతవకలు జరిగాయా, డిస్కంలలో అవకతవకలు జరిగాయా, జరిగితే ఎన్ని కోట్లు జరిగాయి, నిజంగా ఇప్పటికైతే విద్యుత్ శాఖ 81,000 కోట్ల పైన అప్పుల్లో ఉంది. దాని అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి శాఖలో కూడా ఇట్లాంటి అవకతవకలు జరిగాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు దాని మీద ఒక్కొక్క శాఖ మీద ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ శాఖలో ఎక్కువ మొత్తంలో అప్పులు ఉందో వాటిపైన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రజల ముందు ఉంచుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన ఉంది, ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్ చేసింది, ఆ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కటి ప్రజల ముందు ఉంచుతుంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఈ 2 అంశాలు భారీ ప్రాజెక్టులు, ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ప్రాజెక్టు కాబట్టి ఇటు విద్యుత్ కొనుగోలు కూడా పెద్ద అంశం కాబట్టి ఇందులో మెజారిటీగా ముడుపులు చేతులు మారే, కోట్లలో ప్రజా సంపద వృధా అయ్యిందనేది స్పష్టంగా చర్చ జరుగుతుంది. దాని మీద ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. బిఆర్కా భవన్లో 8th ఫ్లోర్లో ఇటు కాళేశ్వరం పైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఛాంబర్ ఉంటుంది. 6th ఫ్లోర్లో ఇటు ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్ ఏర్పాటైంది. ఈ 2 కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎవరెవరికి ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో విద్యుత్ శాఖ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, గత 10 ఏళ్ల కాలంలో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 30 మందికి పైన నోటీసులు ఇచ్చింది. వారందరినీ కూడా విచారిస్తుంది. కొంతమంది అధికారులు ఇప్పటికే రెస్పాన్స్ లేదు, నోటీసులు స్పందించడం లేదు. కాబట్టి ఇప్పుడు వారిని కూడా పిలిపించే ప్రయత్నం ఇటు విద్యుత్ కమిషన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే సీఎండీగా గత 10 ఏళ్లలో మొత్తం కర్మ క్రియగా చేసినటువంటి సీఎండీ ప్రభాకర్ రావు ఇందులో ప్రధానంగా పేరు వినిపించింది. అరవింద్ కుమార్ కూడా పేరు ప్రధానంగా వినిపించింది. గతంలో ఛత్తీస్గఢ్తో ఏదైతే విద్యుత్ కొనుగోలు చేసిందో దాంట్లో సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాని మీద ఫోకస్ పెట్టి ఆధారాలతో సహా బయట పెట్టిన నేపథ్యం ఉంది. ఇప్పుడు వీటి మీద ప్రధానంగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసి వాళ్ళ దగ్గర డేటా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు ప్రచురితమైనటువంటి వార్తలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, అట్లనే విజిలెన్స్ ఇచ్చినట్టు రిపోర్ట్ కావచ్చు, కాగ్ ఇచ్చినట్టు రిపోర్ట్ కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో పూర్తిగా పరిగణలోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఈ 2 కమిషన్లో ఉంది. మరి చూడాలి, ఇది 100 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పింది విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో. మరి 100 రోజుల్లో నివేదిక ఇస్తుందా? నిజంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎన్ని కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి, యాదాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్టులో, ఇటు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులో ఎన్ని కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి అనేది ఒక స్పష్టత అయితే ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.